శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆంబోతు కాదు ఆంబూతు అంబటి రాంబాబు రీసెంట్గా కొద్ది రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి దుర్భాషలాడాడు, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దారుణాతి దారుణమైనటువంటి ఆ మాటల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎవరో కూడా హర్షించలేదు, దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే దాని ప్రతిఫలంగా ఇప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రైతుల దగ్గరకైనా పిలవని పేరంటాం అనే సినిమా తీస్తే ఈయన పరిగెత్తుకుంటా వెళ్తూ పేటీఎం మనుషులు తీసుకొని బిర్యానీ పెట్టి కుప్పలు తెప్పలుగా మనుషులు పెట్టి రప్ప అని అట్టపెట్టెలు పెట్టుకొని అట్రఫ్లాపోతున్నటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మన అంబటి రాంబాబుని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అంబటి రాంబాబుని పరామర్శించలేడు, అలాని విమర్శించలేడు, నువ్వు చేసింది తప్పు అని చెప్పలేడు. అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన కావాల్సింది ఆయన సంస్థానం, ఆయన ప్రస్థానం, ఆయన ఆస్థానం కూడా బూతుల పరంపర. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరుకు వచ్చాడు. గుంటూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరు, అంటే అంబటి రాంబాబు ఇంటికి జస్ట్ మీరు గూగుల్లో కొడితే ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 45 నిమిషాల నుంచి గంట మాత్రమే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉదయాన్నే సజ్జన్నం తిని సంటిబిడ్డ మాదిరి రెడీ అయ్యి సాయంత్రానికి వచ్చాడు. ఎందుకు అంటే నేను జనాలతో తట్టుకోలేకపోతున్నాను, జనాలు పైన పడిపోతున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు వచ్చేస్తున్నారు, నాకేం అర్థం కావడం లేదు, మీరు నాకు సెక్యూరిటీ తక్కువ ఇస్తున్నారు, రానున్న రోజుల్లో గెలిచేది నేనే, కానీ 2024 ఎలక్షన్స్లో మాత్రం ఈవీఎంలు పనిచేస్తాయి, ఎందుకంటే ఇంతమంది ఉండగా వీళ్ళందరూ నాకు ఓట్లేస్తే నేను ఎందుకు ఓడిపోయాను అంటాడు. ఎందుకంటే 26 జిల్లాల నుంచి జనాలు కుప్పలు తెప్పలుగా టెప్పర్లో, లారీల్లో, బస్సుల్లో ఒక్కోసారి మర్చిపోయి తమిళనాడు నుంచి కూడా పట్టుకొచ్చేస్తాడు. ఊరు శరవణ్ అంటున్నాడు ఒకరోజు ఒక అతను. అయితే నీ పేరు ఏంటంటే శరవణ్ అన్నాడు. అలా అందరినీ పట్టుకొని ఆయన చుట్టూ తిప్పుకొని సాయంత్రానికి వచ్చాడు. అంటే నా వల్ల కావడం లేదు అని చెప్పుకోవడానికి. అయితే గంటలో రావాల్సినటువంటి వ్యక్తి ఉదయం సజ్జనం తిని సంటిబిడ్డ మాదిరి తయారయ్యి సాయంత్రానికి వచ్చాడు. వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏం ప్రెస్ మీట్ పెట్టాడో ఒకసారి విందాం. చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాత పాటే పాడుతాడు, కొత్త ట్యూన్స్ ఆయనకి రావు. నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో కావాలనే స్క్రిప్ట్ రాసి ఆయన్ని ఇరికిచ్చారు అని చెప్తున్నాడు. సుప్రీంకోర్టు జడ్జికి ఇచ్చినటువంటి 600 పేజీల ఛార్జ్ షీట్ నివేదికలో 0.1% కూడా పాల ఉత్పత్తి అంటే పాలకు సంబంధించినటువంటి ప్రోడక్టే లేకుండా పూర్తి స్థాయిలో కెమికల్స్, ఆఖరికి టాయిలెట్స్లో ఉండేటువంటి కమోడ్లు క్లీన్ చేసేటువంటి రసాయనాలతో కూడా తిరుపతి లడ్డీలోని నెయ్యిని తయారు చేశారని 600 పేజీల ఛార్జ్ షీట్లో ఉంటే అది సుప్రీంకోర్టు కూడా చూస్తే దానికి ఆధారాలు బయటపడితే ఈ పెద్ద మనిషి మాత్రం అమాయకంగా వచ్చేసి నా తప్పు ఏమీ లేదు, కావాలనే తోసేస్తానంటున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా ప్రజల్ని, 2019 నుంచి నేను ఛార్జ్ షీట్ని పక్కన పెట్టండి, సుప్రీంకోర్టుని పక్కన పెట్టండి, నన్ను పక్కన పెట్టండి, ఇతను పక్కన పెట్టండి. 2019 నుంచి 2024 మధ్యన మీరు తిరుమలకి వెళ్ళారు కదా, మీరందరూ లడ్డు ప్రసాదం తీసుకున్నారు కదా, మీరు చెప్పండి, ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేలోపు దాని వాసన కానీ, శుచి కానీ, శుభ్రత కానీ, నాణ్యత కానీ ఎలా ఉండేదో పరమ భక్తులారా మీరే చెప్పండి. ఎవరు చెప్పనక్కర్లేదు. దీనికి సిట్ వద్దు, సిబిఐ వద్దు, కోర్టు వద్దు, ఏమీ వద్దు. అప్పట్లో అది ఎలా ఉండేదో మీ ఓట్లే దీనికి కారణం. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇతను వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేసినంత మాత్రాన ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు అని ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి కాదు, నిన్ను అధపాతాళానికి తొక్కేసిన శక్తి. టీడీపీ వారికి ఆయనంటే పరమ భక్తి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే పీకే. అందుకే నిన్ను పీకే పక్కన పడేసాడు 151 నుంచి 11. ఆయన గురించి మాట్లాడే శక్తి కానీ, ధైర్యం కానీ నీకు ఎప్పటికీ ఉండదు, గుర్తుపెట్టుకో. తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో. కులమతాలను రెచ్చగొట్టేది ఎవరు? అంబటి రాంబాబు. ఆయన మీద దాడి జరిగిందంటావు. పోతే జోగి రమేష్ మీద దాడి జరిగింది, బీసీ అంటావు. అసలు కులాలు, మతాలు, నీతి నిజాయితీకి మధ్యలో ఎక్కడి నుంచి వస్తాయి? బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, కులాలైనా, మూలాలైనా, వర్గాలైనా, మతాలైనా, ఎవరు వారైనా, ఏ ప్రాంతీయులైనా సరే తప్పు చేస్తే తప్పే.
ఈ మధ్యలో కులాలు మతాలను ఎవరు రెచ్చగొట్టారు? రెచ్చగొట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? రెచ్చగొట్టేది నువ్వు, చిచ్చు పెట్టేది నువ్వు. తిరుమల కొండ మీద అన్యమత ప్రచారాన్ని విస్తృతం చేసి క్రిస్టియానిటీని పెంపొందించాలి, రూపొందించాలి, పైకి తేవాలి అని కొండని ఇబ్బంది దలిచింది ఎవరు? నువ్వు కాదని నేను మళ్ళీ ప్రశ్నిస్తుండా. చేసే తప్పులన్నీ చేస్తూ ఏదన్నా బొక్కలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ డైలాగ్ వస్తుంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యం గురించి ఇతను మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో చరిత్రహీనుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నా. నీకన్నా హీనుడు ఎవరైనా ఉంటాడా? 2019 నుంచి 2024 మధ్యన నువ్వు చూపించినటువంటి చరిత్ర, నువ్వు నిజంగా చెప్పాలి అంటే నీకన్నా చరిత్రహీనుడు. ప్రజాస్వామ్యం అనే పదం నీ రోడ్డు గుండా రావడం అనేది అతిపెద్ద భూతం. నేను మరోసారి తెలియజేసుకుంటున్నా. ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాయి. 2019 నుంచి 2024 మధ్యన నువ్వు పెట్టని ఫ్లెక్సీ ఉందా? నువ్వు పంచని పాంప్లెట్ ఉందా? నువ్వు వాడని ఛానల్ ఉందా? నువ్వు చేయని దుర్మార్గం ఉందా? నువ్వు చేయని దౌర్జన్యం ఉందా? నువ్వు మళ్ళీ అమాయకంగా మేము ఫ్లెక్సీలు పెడతా అంటున్నావు. నీ పుట్టినరోజు నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంచుకి నీ ఫ్లెక్సీలో ఇట్ట పెట్టినటువంటి ఫోటోలు లేవా? ఫ్లెక్సీలు లేవా? ఈరోజు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఛార్జీ షీట్లో ఉన్న నిజాలే కదా బయట పెట్టింది. నిజం అంటే నీకెందుకు విలనిజం వస్తుంది? చంద్రబాబు నాయుడు గారిని సూపర్ 6, సూపర్ 7 బాండ్లు ఇచ్చావు, ఎన్నికలు అయిపోయాక మోసం చేశావని చెప్పి ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటావా? ఎందుకు ఫ్లెక్సీలు పెడతావు నువ్వు? నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా కాల, ఇప్పటికే కేవలం 5 రూపాయలతోనే పేదవాడికి కడుపు నిండా అన్న క్యాంటీన్ల ద్వారా అన్నం పెడుతున్నాడు. టెన్షన్గా 1వ తారీఖు పింఛన్ ఇస్తున్నాడు. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాడు. శ్రీశక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, హంద్రీనేవా జలాలు, ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖే శాలరీలు అందిస్తున్నాడు. ఆటో వాళ్ళకి అమౌంట్ వేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ డేటా సెంటర్ పట్టుకొచ్చాడు. ఈరోజు అమరావతి రైతులు రాజ్యసంఘ బతకాలని వాళ్ళకి విలువనిచ్చే దిశగా ఏపీసీఆర్డీఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా వాళ్ళకి కానుకగా ఇవ్వడం జరిగింది. నువ్వు ఆయన గురించి ఫ్లెక్సీ చేసి ఏం చెప్పుకుంటావు? మంచివాడు, అన్నీ చేసేసాడు, మళ్ళీ ఆయనే గెలవబోతున్నాడు, నా వైఎస్ఆర్సీపీ షడౌను, నేనేమీ చేయలేకపోతున్నాను. ఫ్లెక్సీ వేసుకో, నీ గురించి నువ్వే చెప్పుకో. ఆయన గురించి చెప్పే స్థాయి, స్థానం, హోదా నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. అమ్మటి రాంబాబు చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కాకాని గోవర్ధన చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతున్నా. జోగి రమేష్ అని చేసిన తప్పేమిటి అని అడుగుతున్నా. కాకాని గోవర్ధన రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతున్నా. తప్పంటే మీరందరూ ఒక చోట ఉండడమే తప్పు. ఇదే ఏపీకి అది పెద్ద ముప్పు. ఇప్పుడు చెప్పు, మీరందరూ ఎవరు? దండుపాళ్యం కాదా? దండిగా 1,000 కోట్ల రూపాయలు దంచి సంచుల్లో వేసుకున్న దండుపాళ్యం బ్యాచ్ కదయ్యా. చేసిన తప్పేది, చేసిందంతా తప్పే. అదే ఏపీకి ముప్పే. మళ్ళీ ఏడుకొచ్చి అమాయకంగా చెప్తే జనాలు ఎందుకంటారు? రాంబాబన్న నోట్లో నుంచి 2 పుడి తిట్లేమన్నా తిట్టాడు. నోట్లో నుంచి 2 పుడి తిట్లేమన్నా తిట్టాడు. ఆయన ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను రష్మిని కూడా పెట్టి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అందరి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పోరాలి. నిజంగా చేతనైతే ఎక్కడ అంబటి రాంబాబు అన్న సంస్కారవంతమైన సోప్ అంటే ఆ సోపుతో నువ్వే స్నానం చేయి. ఆ బురుగు నురగా మాకొద్దు. అయితే నువ్వే చెప్తున్నావు అక్కడ అన్నని ఏదో తిట్టారు అంటున్నావు. అన్నని ఏం తిట్టారో నువ్వు చూపించగలవా? అన్నని అక్కడ ఏం తిట్టారు? అన్నే అక్కడికి వెళ్ళి తిట్టాలని స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ పంపించింది కూడా నువ్వే. మళ్ళీ ఏడుకొచ్చి ఇంకో స్క్రిప్ట్ అలుతుంటే వీళ్ళందరూ తలకాయలు ఏడైతే పేరునని నీ వెనక పక్క అద్భుతమైనటువంటి ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పడానికి నీకు వెనకనిచ్చేస్తున్నాడు. అబ్బా ఇదిగో రథ సారథి, ఈయన మామూలు సారథి కాదు, ఇతన సంస్కారం వద్దాడా అంబటి రాంబాబు? అసెంబ్లీలో నిండు సభలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తుండగా నారా భువనేశ్వర్ గారిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడాడో జనాలకు తెలియదా? మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టలేదా? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ చూస్తున్నమనంగా మైకులు మూతి దగ్గర పెట్టుంటే లంకారంతో, అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు తెలియదా? ఎవరో తిడుతుంటే, ఎవరో ఏదో అనబోతుంటే అలాంటి మాటలు మాట్లాడతారా? మరి 52 రోజులు ఎలాంటి కారణం లేకుండా చిత్రహింసలు పెట్టి నువ్వు జైల్లో పెట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు
అలాంటి మాటలు మాట్లాడారా? 97 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారు ఇవ్వగల పాదయాత్ర నడిస్తే, నువ్వు అష్ట కష్టాలు పెడితే, ఆపదలు సృష్టిస్తే, అడ్డంకులు ముందు పెడితే, అంత బాధలో కూడా నారా లోకేష్ గారు అలాంటి భాష వాడాడా? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని పదే 3 పెళ్లిళ్ళు 2 చోట్ల ఓడిపోయావు, జెండా కూలీలు నీతో ఉన్నారు అంటే ఒక్కరోజున అంత పరుషంగా ఆయన మాట్లాడా? మరి ఆయనకి ఏమంత ఆపద వచ్చింది? ఏమంత ఆయనకి ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ మాట మాట్లాడాడు? నువ్వు అతను వెనకేసుకొని వస్తున్నావా? సంస్కారవంతమైన మనిషి అంటాయి ఆయన. ఏమంత సంస్కారవంతమైన మనిషి అని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. ఈరోజు సంస్కారవంతమైనటువంటి మనిషే అయితే ఒక పని చెయ్యి. ఆయన ఏదో అన్నావు కదా, ఏమో చెయ్యాలని అతనికి. ఇది చూడండి ఒకసారి. అందరికి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి, చేసిన మంచి పనికి పొగడాలి, దాన్ని వదిలివేసి పొగడాలంట. ఈయన అంటుంటాడు అప్పుడు, శాలువా కప్పాల్సింది పోయి, అవార్డుకి అవార్డు ఇవ్వాల్సింది పోయి, నాకు బొకే ఇవ్వాల్సింది పోయి అంటుంటాడు కదా. ఆ పోయి అనే మధ్యలో నువ్వు వెళ్ళిపో. ఆయన వస్తాడు, ఆయనకి అవార్డుకి అవార్డు, బొకే ఇస్తారు, శాలువా ఇస్తారు, ప్రశంసలు జల్లిస్తారు. నీకే తెలుస్తుంది. అంబటి రాంబాబు అనేవాడు దౌర్భాగ్యుడు. అంబటి రాంబాబు అడ్డదిడ్డంగా 1000 కోట్ల రూపాయలు ఎత్తేసినటువంటి వ్యక్తి, ప్రజానికంలో బతికే అర్హత కూడా లేనటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని సభ్య సమాజంలో బూతులతో కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళని కలిపి సంబోధిస్తూ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చొని ఏడవలసింది పోయి అతన్ని కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తావా? అంబటి రాంబాబు అన్న కాదు, సత్యనపల్లి దున్నినాడు. 1000 కోట్ల రూపాయలు వైన్స్, గ్రావిలు, ఇసుక, దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు దున్నిపాడు దొబ్బాడు నాగలేసుకొని. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఈరోజు చరిత్రలో గొప్ప వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన తప్పే చేస్తున్నావు. జనాలు కూడా వేసిన ఓటే మళ్ళీ కూటమికి వేస్తారు. నిన్ను దారుణంగా ఓడిస్తారు, గుర్తుపెట్టుకో. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది, అంబటి రాంబాబు విషయాలైనా, జోగి రమేష్ విషయాలైనా, కాకాన గోవర్ధన్ రెడ్డి విషయాలైనా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయాలైనా, ఎవ్వరు లోపలికి వెళ్తున్నా వాళ్ళు చేసినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో కూడినటువంటి శిక్షణ అనుభవిస్తున్నారు తప్ప, నువ్వు వచ్చి ఇక్కడికి ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ, టాపిక్ మార్చుకుంటూ, వెనక నీకు సంబంధించినటువంటి దొంగల్ని పెట్టుకుంటూ నువ్వు మాట్లాడే మాటల్ని జనాలు ఎప్పుడు కూడా నమ్మరు. గుర్తుపెట్టుకో. సచిన్ క్రికెట్ ఆడతాడు, జగన్ అబద్ధాలు ఆడతాడు. థ్యాంక్ యూ సో మచ్.